హాయ్ ఫ్రెండ్స్! ఇదొచ్చేసి ద్రాక్షారామ ఎంట్రన్స్ అండి. అమ్మ వాళ్ళ ఇంటికి పండగకొచ్చాం కదా! ముక్కనుమ రోజైతే ఇలా ద్రాక్షారామ పక్కనున్న సాయివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము. ఇదంతా కూడా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి వారి టెంపుల్ చూసారు కదా! ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయితే. ఇక్కడికి చాలామంది యాత్రికులు వస్తారు. ఒకవేళ మీరు ఇక్కడికొస్తే కంపల్సరీ పక్కనే ఉన్న సాయివారిని దర్శించుకోండి. చాలా దగ్గరగా ఉంటుంది టెంపుల్. మనకి కాకినాడ వెళ్ళే దారిలో చూసారు కదా! సాయివారు ఎంత దూరానికి కనిపిస్తున్నారో. మనకి 70 అడుగులు అలా ఉంటుంది సాయి విగ్రహం. బయట ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి. మనకి సాయి గుడి అంటేనే కంపల్సరీ ఇలా దుని వెలుగుతూ ఉండాలి. ఎంట్రన్స్‌లోనే మనకి ఇలా ఉంటుంది. చాలా బావుంది గుడైతే. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సాయిబాబా వారి డిఫరెంట్ రూపాలైతే ఉన్నాయి చూడండి. ఎంట్రన్స్‌లో మనకి విఘ్నేశ్వరుడి రూపంలో దర్శనమిచ్చారు. అలానే ద్వారాల పైన గాని, లోపల ఎక్కడ చూసినా సాయిబాబా రూపాలైతే ఉన్నాయి. చాలా బావుంది. లోపల సాయిబాబా అయితే ఇలా ఉన్నారు చూడండి. చాలా బావుంది. మేము లక్షవారం వెళ్ళడం అనేది కూడా ఇంకా అదృష్టం అనిపించింది మాకు. సాయిని దర్శనం చేసుకున్న తర్వాత పక్కనే ఇలాగా ఉయ్యాల్లో అయితే పడుకున్నట్టుంటారు సాయిబాబా. చాలా బావుంది. మా అమ్మాయి అయితే ముట్టుకుంటే తిడతారని ముట్టుకోకుండా చూస్తుంది. డోర్స్ పైన కూడా చూసారు కదా! గురుదేవుల వారు అలానే సాయిబాబా వారి ఫోటోలైతే చెక్కారు. చాలా బావున్నాయి అవి కూడా. అలానే స్తూపం ఇంత కిందనైతే ఇలా 3 అంతస్తుల కింద కట్టి దానిపైనైతే విగ్రహం పెట్టారు. మొత్తం కూడా చుట్టూ పంట పొలాలండి. చాలా అనిపిచ్చింది. మనకి రోడ్డుకి చాలా దగ్గరలో ఉంది చూసారు గదా! ఇంత పక్కనే ఉండడం వల్ల ఎవ్వరైనా దర్శించుకోవచ్చు. ఇటు సైడ్ వస్తే కంపల్సరీ ఆగి వెళ్ళండి. చాలా బావుంటుంది గుడి. మనకిదొచ్చేసి స్తూపం కిందన విగ్రహానికి కిందన స్తూపం ఉంటుంది కదా! ఇదొచ్చేసి ఒక 30 అడుగులు అలా ఉంటుందట. మనకి చుట్టూ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడ చాలామందయితే సాయి కోటి రాసుకోవడం, అలానే సాయి చరిత్ర చదువుకోవడం చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది. చుట్టూ కూడా 4 వైపులా ఇలాగ సాయి రూపాలైతే ఉన్నాయి. ఈ స్తూపాన్నయితే తాకకూడదట. ప్రతి చోట రాసుంచారు. ఎదురుగుండా చూడండి విగ్రహానికి ఎదురుగుండా మనకి సాయి పాదాలైతే ఎంత పెద్దగా పెట్టారో. సాయి పాదాలు తాకగానే చాలా తేలికగా అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా ఎక్సైట్ అయ్యారు పాదాలు చూసి. అలానే సాయి గుడిలో ఎప్పుడు కూడా లక్షవారాలు భోజనాలు పెడతారు కదా! ఏ గుడైనా సరే. ఇక్కడ కూడా ఆ రోజు భోజనాలు జరుగుతున్నాయి చూడండి. మేము కూడా ఇక్కడే భోంచేసాం. చాలా బాగున్నాయి భోజనాలైతే. ఎంతమందొచ్చినా కానీ మనకి లేదు అనకుండా అయితే భోజనం పెడతారండి. ఏ సాయి గుడిలో అయినా కానీ. అలానే ఇక్కడ కూడా చాలామందొచ్చారు ఆ రోజు. మనకి బయటకొచ్చి తీస్తే గాని సాయివారు ఇంత క్లియర్‌గా కనిపించరు. చాలా దూరానికెళ్తే వెళ్లి తీయాలి. అంత పెద్ద విగ్రహం. బయట కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది విగ్రహం చూడండి. మనకి త్రిమూర్తుల రూపంలో అయితే సాయివారు ఇక్కడ దర్శనమిస్తారు. ఎక్కడైతే నేను చూడలేదు. చాలా బావుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో చెక్కారు. దీని పక్కనే చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. అది కూడా డిఫరెంట్‌గా ఉందని మా అబ్బాయి అయితే ఇలా ఫోటో తీశాడు. అందుకే నేను మీకు చూపిస్తున్నాను. సాయివారి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇలా రాసిపెట్టి ఉంటాయి మొత్తం. అమ్మ వాళ్ళ ఇంటికొచ్చిన తర్వాత వాటర్ చేంజ్ వల్ల గొంతు పోయిందండి. అడ్జస్ట్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.